నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్ను స్వీకరించిన మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటుతామని ప్రకటన. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో భయంకర కుట్రలకు తెరలేపుతున్నారన్న మంత్రి పయ్యావుల. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం. నెల్లూరు మెగా పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ ప్రభుత్వ స్కూల్స్ను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడి. పాలకొల్లులో పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. ఉత్తమ విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి నిమ్మల. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో 1 కోటి మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి మెగా పీటీఎం 2.0లో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాకుండా ఆటలు పాటలు యోగా వంటి వాటిలో కూడా శిక్షణ ఇస్తున్నామన్నారు. పాఠశాలలో ఎటువంటి రాజకీయాలకు తావులేదని విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమని మంత్రి లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రి చేసినప్పుడు నాకు ఒకటే చెప్పారు, ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ విద్యని తీర్చిదిద్దమని నేను చెప్పారు. అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఈరోజు అద్భుతమైన యూనిఫామ్లు మీకు అందజేశాం, పుస్తకాలు ఇచ్చాం. ప్రైవేట్ సంస్థకి ధీటుగా ఈరోజు మీకు బ్యాగులు కూడా ప్రభుత్వం అందజేసింది, షూలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేసింది. ఇక్కడున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. గతంలో యూనిఫామ్లు ఇచ్చారు, నాణ్యత ఉండేది కాదు. ఈరోజు మేము ఇచ్చిన యూనిఫామ్ అన్ని స్టడీ చేసి కొంచెం బయట ఎండగా ఉన్నా కూడా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు, ఎక్కువ చవంట పట్టకూడదని అద్భుతమైన ఫ్యాబ్రిక్ కూడా తెస్తాం జరిగింది. ఇంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాల కన్నా మెరుగైన క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఉండటం జరిగింది. మనందరం చూస్తున్నాం, బయట ఉన్న పాఠశాలలో బాయిలర్ కోడ్ లాగా రూమ్లో కట్టేస్తారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మీరు చూస్తే ఆటలు పాటలు యోగా కూడా నేర్పించాలనే నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. ఎప్పుడు లేని విధంగా 10th ఇంటర్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. మొన్నే షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకి మన ప్రభుత్వం ఆర్థిక సహాయమే కాదు వాళ్ళని గుర్తిస్తాం కూడా జరిగింది. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నా, ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు, కేవలం పాఠాలే చెప్పాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పాను. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన పుస్తకాల్లో కానివ్వండి, బెల్ట్లో కానివ్వండి, బ్యాగ్ పైన కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. రాజకీయ పార్టీల రంగులు లేవు. రాజకీయాల గేట్ బయటనే, పాఠశాల లోపల అడుగు పెట్టేదానికి లేదని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మా కే నామ్ అంటే అమ్మ పేరుతో 1 మొక్క నాటమని ఆయన పిలిపించారు. ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తున్నారు. ఈ రోజు ఈ సభాముఖంగా చెప్తున్నా, పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటి 3 సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు. అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం. ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా, 3 సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో సంతకం పెడతారు. ఎందుకంటే మన పిల్లలలో ఒక బాధ్యత పెరగాలి. మొక్క చూసుకుంటూ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఆ బాధ్యత పెంచేదానికి ఈ రోజు మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇస్తాం జరిగింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో భయంకర కుట్రకు తెరలేపుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. ఏపీ బ్రాండ్ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఓటమి తర్వాత కూడా ఆయన వైఖరిలో మార్పు లేదని, ఓట్లు వేయలేదని ప్రజలపై అక్కసు వెళ్లగొక్కుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే జగన్ వారలేకపోతున్నారని దుయ్యబట్టారు.
ఇవాళ ఏమన్నా కొత్త పోలీసులు వచ్చారా? అదే భారత రాజ్యాంగం, అదే కోర్టులే కదా ఉండేది. మేము ఈరోజు స్వేచ్ఛ ఇచ్చాం. నువ్వు ఎక్కడన్నా మమ్మల్ని తిరగనిచ్చావా? ఇవాళ నువ్వు స్వేచ్ఛగా తిరగలుగుతున్నావు, కానీ ఆ తిరిగే స్వేచ్ఛ నువ్వు దేనికి వాడుతున్నావు? అశాంతిని సృష్టించడానికి, అలజడులు సృష్టించడానికి, రెచ్చగొట్టడానికి. అని నిన్న ఎంత డ్రామా జరిగిందే. ఆ తోటలో మామిడి పళ్ళు దాచిపెట్టుకుని ట్రాక్టర్లు వేసి తోటలో పెట్టుకుని కరెక్ట్గా ఆయన 5 నిమిషాల ముందుకి 5 ట్రాక్టర్లు ఒకసారి వచ్చి 25 రోజులుగా గవర్నమెంట్ కొంటానే ఉంది. 90% ప్రోడక్ట్ కొనేసిందే ప్రభుత్వం. 5%, 10% మిగిలినటువంటి ప్రాంతాల్లో ఏ ఒక్కరోజు ఒక్క కాయను కూడా రోడ్డు మీద ఎవరు పడేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే టైంకి తోటలో నుంచి వస్తాయి, పక్కన పడేస్తారు, దాన్ని చూసి ఫోటో షూట్ చేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. అన్ని డ్రోన్లో విజువల్స్ దొరికాయి, అన్ని వాళ్ళ పార్టీవే తోటలో పెట్టుకుని బయటకు తీసుకొచ్చారు. ఈ డ్రామా బాజీతో పెద్దగా యూజ్ ఉండదు. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షాన నిలబడి ఏదన్నా మాట్లాడితే ఉంటుంది, కానీ అరాచకాన్ని, అశాంతిని చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు. ఆయన పోలీసుల గురించి మాట్లాడుతూ ఉంటే ఆయనకి పోలీసులు గతంలో చేసినటువంటి సర్వీసెస్ గుర్తులేవా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎవరైనా కానీ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తారు. ఎందుకుంటుంది వాళ్ళకి? కానీ ప్రజల కోసం పనిచేసేటువంటి పోలీసు వ్యవస్థను ఆ రకంగా కించపరచడం సరిగ్గా. నెల్లూరులోని వైవిఎం ఆర్ఎస్ఆర్ పాఠశాలలను మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న వారు పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులు అంచనా వేయాలని సూచించారు. మంత్రి నారా లోకేష్ ప్రపంచ దేశాల్లోని మెరుగైన విద్యా విధానాలను పరిశీలించి రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా ప్రభుత్వ స్కూల్స్ను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారని, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తూ మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రతి విద్యార్థికి మొక్కను అందించి వారికి పర్యావరణం పట్ల బాధ్యత తెలియజేస్తున్నామని అన్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తూ వారిలో ప్రతిభను గుర్తిస్తే వారు ఉన్నంతగా అభివృద్ధి చెందుతారని అన్నారు. పిల్లలు అందరూ ఒక మైండ్ కాదు. పిల్లలు పుట్టుకతో ఒకే మైండ్తో పుట్టినా, అందరికీ భగవంతుడి బ్రెయిన్ ఒకటే ఇచ్చిన, పరిసరాలను బట్టి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న ఉద్యోగ రీత్యా కావచ్చు, ఆ పిల్లల యొక్క కొన్న డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఒక డాక్టర్ ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఆ డాక్టర్స్ వాళ్ళ ఇంట్లో యాక్చువల్గా ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చే తీరు వేరు. ఒక టీచర్ అంటే వాళ్ళ పిల్లలకి ఇచ్చే తీరు వేరు. ఒక వ్యాపారవేత్త, పెద్ద వ్యాపారవేత్త ఉంటే ఆయన తీసుకునే శ్రద్ధ వేరు. ఆయన కావచ్చు, ఆయన ఆ ఇంట్లో ఉన్న ఆయన వైఫ్ కానీ ఎవరైనా. అదేవిధంగా ఒక కూలీ 4కి పోయే వాళ్ళు ఉదయాన్నే కొందరు 5 గంటలకు లేచి వెళ్తారు, కొందరు 6 గంటలకు, కొందరు 7 గంటలకి. పిల్లల మీద పట్టించుకోవడానికి వాళ్ళకి టైం తప్పదు. వృత్తి జీవనం జరగాలంటే వాళ్ళు ఉదయాన్నే పోవడం తప్పదు. సాయంకాలం ఎప్పుడు 6కో, 7కో, 8కో, 9కో వస్తుంటారు. వాళ్ళు పిల్లలు పట్టించుకునేది కొంత ఇబ్బంది జరుగుతుంది, కుదరదు. ఒక డాక్టర్కో, ఒక ఇంజనీర్కో వాళ్ళ పిల్లలకు ఉన్న అవకాశాలు అందరి పిల్లలకు రావు. అందుకని విద్యాశాఖ మంత్రి ఆ అవకాశాలు అందరూ కల్పించాలి, అవేర్నెస్ కల్పించాలి, తల్లిదండ్రులకు అవేర్నెస్ రావాలి. మా పిల్లల విషయమై స్కూల్ టీచర్తో మాట్లాడితే టీచర్ ఇంకొకరు ఎక్కువ బాధ్యత తీసుకుంటాడు, ఖచ్చితంగా తీసుకుంటారు. ఏ తల్లిదండ్రులు అయితే స్కూల్కి వచ్చి రెగ్యులర్గా వాళ్ళ పిల్లల విషయం అడుగుతారో, సార్ మా పిల్లవాడు ఇంగ్లీషు చాలా వీక్గా ఉన్నాడు, లేదా హిందీ వీక్గా ఉన్నారు, తెలుగు వీక్గా ఉన్నారు, సోషల్ వీక్గా ఉన్నారని ఆ కన్సర్న్ టీచర్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ టీచర్కి బాధ్యత పెరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ లో జనరల్ గా సంవత్సరానికి ఒక 6 మినిమం ఉంటాయి. ఈరోజు విద్యాశాఖ మంత్రి కూడా అదే ఉద్దేశంతో పెడుతూ గవర్నమెంట్ లో ఉండాలి, లేవని నేను అంటలేదు. అది ఖచ్చితంగా నిక్కచ్చిగా జరగాలి. తల్లిదండ్రులు రావాలి, తల్లిదండ్రులు స్కూల్కి రావాలి, టీచర్లు కలవాలి. వాళ్ళ పిల్లవాడు ఏ సబ్జెక్ట్ వీక్గా ఉన్నాడో, వాడికి ఏ ప్రాబ్లం ఉందో అది టీచర్తో చెప్పాలి. టీచర్తో చెప్పినప్పుడు టీచర్ బాధ్యత తీసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు. అందువల్ల తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు స్కూల్ వాళ్ళు పిలిచినా మీరు వచ్చి మాట్లాడండి. ఈరోజు మన లోకేష్ బాబు రకరకాలు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం రకరకాల స్కీమ్స్ మీరు చూసుంటారు. ఐ థింక్ సాటర్డే నో బ్యాగ్ డే అని పెట్టారు.
నో బ్యాగ్ డే అంటే ఆ రోజు గేమ్స్ కి ప్రాధాన్యత ఇచ్చారు. సో గేమ్స్ అనేది మనకి మన డైలీ రొటీన్ లో అది కూడా చాలా ముఖ్యం. ఇటువంటివన్నీ కూడా లోకేష్ బాబు అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్. సో లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మీద చూపించే ఇంపార్టెన్స్ అది. అట్లే లీప్ అని పెట్టాడు, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ. ఈ లీప్ అనే కార్యక్రమం కింద మిడ్ డే మీల్ కానీ, మీకు ఇచ్చే బ్యాగ్ కానీ, మీకు ఇచ్చే పుస్తకాలు కానీ ప్రతిదీ కూడా లీప్ అనే లెర్నింగ్ ఇన్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.